ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి శృతి, ఇందాకే కదా నువ్వు ఇంట్లో ఉంటే విషయం తాగి చేస్తానన్నావు. నువ్వు ఆగు బావా. కాబోయే భర్తతో ఆ మాత్రం తమాషా చేయకూడదా ఏంటి? అవును అల్లుడు గారు. అవును. అల్లుడు గారా? అల్లుడు గారు అని పిలిస్తే అటు ఇటు చూస్తారేంటి? నేను పిలిచింది మిమ్మల్ని అల్లుడు గారు. థ్యాంక్ యూ అత్తయ్య గారు. శృతి, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం ఏముంటుంది? నిజానికి నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే గాని నీలాంటి భర్త నాకు దొరకడు. ఇది కళా నిజమా శృతి? కిషోర్, ఈ శృతి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు నచ్చావంటుంది, రేపొద్దునే వచ్చి నచ్చలేదు నేను చచ్చిపోతా అని చెప్తుంది. ఏం చేస్తావు? అవును, అదే నిజమే. సరే, ముందుగా క్లారిటీగా కనుక్కొని అప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం. క్లారిటీ ఉంది బావా. ఇదిగో అమ్మ ముందు చెప్తున్నాను, అమ్మమ్మ ముందు కూడా చెప్తున్నాను. ఇదిగో అమ్మమ్మ, ఈ కిషోర్ నిన్ను కాదంటే జీవితాంతం నిన్ను పెళ్లి లేకుండా ఇలా బ్రహ్మచారిగా ఉండిపోతాను తప్ప మరో మగాడికి నా మనసులో స్థానం ఇవ్వలేనమ్మమ్మా. అమ్మమ్మ, చావైనా బ్రతికైనా ఇదిగో ఈ కిషోర్తోనే. మీరెప్పుడు ముహూర్తాలు పెడితే అప్పుడు నేను కిషోర్తో తాళి కట్టించుకోవడానికి సిద్ధంగానే ఉన్నానమ్మమ్మా. అమ్మయ్యా, గుండెల మీద భారాన్ని దింపావు కదే. మొగుడుతోటి కామెడీలు చెయ్యాలనుకుంటే ఇంకేదైనా చెయ్యి, కానీ ఇలా విషం తాగుతానని బెదిరించటం, ఊరి నుంచి పొమ్మనడం, ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చెయ్యకు. సారీ అమ్మమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనే. సరే, అయితే నువ్వు కన్ఫర్మే కదా? అబ్బా, 100% కన్ఫర్మ్, నో డౌట్. ఓకే, అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మనం పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసేద్దాం. కిషోర్, నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని తీసుకునిరా. సరే వదినా. అల్లుడు గారు, మాకెంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తాం, సరేనా? సరే అత్తయ్య గారు, అయితే నేను వెళ్ళి మా అమ్మ వాళ్ళని తీసుకొస్తాను. బాయ్ శృతి. బాయ్. బాయ్ అత్తయ్య గారు. వస్తా అన్నగారు. పునమి, మొత్తానికి మన ప్లాన్ సక్సెస్. మన న్యూస్ చెప్పించడం వల్లే శృతి, కళావతి మన ట్రాప్ లో పడ్డారు. అవును, అందుకే శృతి, కళావతి పెళ్లికి అంగీకరించారు. ఇక శృతి కిషోర్ల పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. Yes. ఈ నాగన్నేంటి ఇంకా రాలేదు? ఓసారి ఫోన్ చేయి. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏంట్రా ఇంతసేపు? అది ఫుల్ ట్రాఫిక్ అన్నా. సరే సర్లే, సరుకు తెచ్చావా? తెచ్చానన్నా. ఒకసారి చూపించు. పాము, పాము, విషమున్న పాము. అవునమ్మా, ఇది కోడెనాగు. ఇది పైగా నల్లమల్లాడోల నుంచి తీసుకొచ్చాను. ఇది గనక కాటు వేస్తే బతికించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అమ్మో, దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ముందు లోపల పెట్టండి.
ఇంతకీ ఈ పాముని ఎందుకు తీసుకురమ్మన్నారు సార్? నాగన్న నువ్వు ఇప్పుడు ఓబులేస్ వేషంలో ఆ ఇంట్లోకి వెళ్తున్నావు. పూర్ణమి అనే అమ్మాయిని పిలిచి మీకు కొరియర్ వచ్చిందని చెప్తున్నావు. ఈ కోడి త్రాచు ఉన్న బాక్స్ని ఆ పున్నమికి ఇస్తున్నావు. అర్థమైంది సార్. ఈ బాక్స్ మూత తీయగానే ఈ కోడె నాగు ఆ పున్నమి అనే అమ్మాయిని కాటు వేస్తుంది. ఒళ్ళంతా వశమెక్కి నురగలకెక్కి చస్తుంది. అందుకేగా ఈ తాజ్ పాముని తెప్పించారు. అవును నాగన్న, మూత గట్టిగా పెట్టావు కదా. మూత గట్టిగానే పెట్టాను సార్. సరే, పని పూర్తి చేసుకున్నాక నీకు మాట ఇచ్చినట్టుగా 50,000 ఇస్తాను. అమ్మమ్మమ్మ, పెళ్ళికి ముందు మాటలు శోభనం తర్వాత ఉండవు సార్. పని జరగాలంటే ముందు పేమెంట్ పడాలి. డబ్బులు ఇవ్వు. ఇదిగో 50,000. థ్యాంక్స్ అన్న. ఇప్పుడే వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాను. సత్య, కాసేపట్ల పాము కాటికి పున్నమి బలైపోతుంది. ఆ తర్వాత ఈ సత్య ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతుంది. భాగ్యమని లేపేస్తుంది. అవును, ఆ తర్వాత ఆ ఇంటికి పెద్ద కోడలు అవుతాను. అవసరమైతే ఆ ప్రకాష్ గాడిని కూడా లేపేసి వాడి పేరు మీదున్న ఆస్తిని లాగేసుకొని వస్తాను. అప్పుడు ₹1,00,00,000 తీసుకొని ఇద్దరం ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం. ఆహా, ఆ ఊహే ఎంత బాగుందో కదా. ఊహేంటి, ఆ ఊహే నిజం కాబోతుంది. చూస్తూ ఉండు. ఎక్స్క్యూజ్ మీ మేడం. వస్తున్నాను. కొరియర్ మేడం. చెప్పండి. కొరియర్ పున్నమి అనే పేరు మీద వచ్చింది. ఓ, ఇవ్వండి. తీసుకోండి మేడం. పున్నమి, ఏంటది? ఏదో పార్సిల్ అక్క. పార్సలా? ఎవరికొచ్చింది? నా పేరు మీదే వచ్చిందక్క ఇప్పుడే. ఓ, నీ పేరు మీద వచ్చిందా? అయితే మా మరిది గారు పంపించుంటారు. వకీల్ సాబా? అవును, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఎవరు పంపించారో తెలియకుండా నీకు గిఫ్ట్ పంపించుంటారు. దీన్ని ఓపెన్ చేసి నువ్వు నీ వకీల్ సాబ్ కి సర్ప్రైజ్ ఇవ్వు. ఓపెన్ చేయి పున్నమి. సరేరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.